కానీ నేను ఒకటి కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. మీరు చరిత్ర మరిచి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను పోలీస్ తూటాలతో కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. చలో రాజ్భవన్ పేరు మీద హైదరాబాద్లో విద్యార్థులు రాజ్భవన్ పిలుపునిస్తే తుపాకులతో కాల్చి చంపారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అంజలి సినిమా థియేటర్ దగ్గర జై తెలంగాణ నినాదాలు ఇస్తూ ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుపాకులతో కాల్చి చంపింది. సదాశివపేటలో ఆ రోజు చిన్న గ్రామం అది. ఆ రోజు సదాశివపేటలో మీదకు ధర్నా చేస్తే తుపాకులతో కాల్చి చంపింది. 369 మంది కాల్చి చంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ విషయం చెప్పాలా. విద్యార్థుల మీద ఎవరు దాడులు చేశాడు? అంతెందుకు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో నవనిర్మాణ సమితి పేరు మీద విద్యార్థులు ఆందోళన చేపడితే దానికి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి చరిత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బీహార్లో ప్రారంభమైనటువంటి విద్యార్థి ఉద్యమానికి ఆ రోజు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆ నేతృత్వం వహించాలని పిలుపునివ్వడం జరిగింది. దానికి రాజకీయాల నుంచి విరమించుకున్నటువంటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ విద్యార్థుల కోరిక మేరకు ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించివేసి రాజకీయ నాయకులందరినీ వేలాది మందిని జైల్లో పెట్టి అనేక సామాజిక సంస్థలను బ్యాన్ చేసి ఏ రకంగా పౌర హక్కులను మరి ఏ రకంగా లేకుండా చేసి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. రైతుల ఆందోళన జరిగితే సంవత్సరం పాటు రైతులను ఏమనకుండా రైతులతో చర్చలు జరిపి ఆ యొక్క ఉద్యమాన్ని మరి విరమింపజేశాము. చివరకు ఆ బిల్లును కూడా ఉపసంహరించుకున్నాం. అటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీలాగా ఎమర్జెన్సీ పెట్టలే. తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులు చనిపోలే. మీలాగా కాల్చి చంపలే ఎవరు కూడా. మేము మొన్న విద్యార్థుల ఉద్యమం జరుగుతూ కూడా విద్యార్థులతో చర్చలు జరిపాము ప్రజాస్వామ్య పద్ధతిలో. రాత్రి డే నైట్ ఉద్యమం చేసుకోవడానికి అవకాశం కల్పించాము. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మీరు రాజ్యాంగాన్ని చూపించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాలరాచే విధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యవహారం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని కాలరాచే విధంగా విద్యార్థులను ఆ రోజు అణిచివేయడం కోసం ఏ రకంగా మరి విద్యార్థులను కాల్చి చంపిందో మనం చూసాం. అంతెందుకు ఈ చివరి దశ ఉద్యమంలో కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి 1200 మంది తెలంగాణ ఉద్యమకారులలో మెజార్టీ విద్యార్థులైన విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇదే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి యాదిరెడ్డి పార్లమెంట్ దగ్గర తెలంగాణ ఇవ్వనందుకు నా చావుకు కాంగ్రెస్ పార్టీ, నా చావుకు సోనియా గాంధీ, నా చావుకు కేంద్ర ప్రభుత్వము కారణమని చెప్పి బాజాప్తా సూసైడ్ నోటు రాసి ఇదే పార్లమెంట్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాదా అడుగుతా ఉన్నాను. మీరు మాకు నీతులు చెప్తారా?